ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, మనందరం అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ చూసాం. అదేవిధంగా గుణశేఖర్ గారు ఒక్కడి సినిమాలో ఏదైతే చార్మినార్ సెట్ వేసారో అది కూడా మనం చూసాం, చాలా అప్రిషియేట్ చేసాం. అంటే ఒక సినిమా కోసం ఆయన అంత డబ్బు ఖర్చు చేసి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి మనం ప్రజలకు ఒక అద్భుతాన్ని చూపించాలంటూ వాళ్ళు ఎంతో కొంత కష్టపడ్డారో ఆ సినిమా సెట్ వేయడం ద్వారా ఆ సినిమా నుంచి వచ్చిన కొన్ని కలెక్షన్లని ఆ సినిమా రాబట్టడం, ఆ ప్రొడ్యూసర్లు బాగుండడం, ఆ సినిమాకు పనిచేసినటువంటి టెక్నీషియన్లు బాగుండడం, ఇదంతా జరిగిపోయింది. అయితే అది సినిమా. నిజ జీవితంలో ప్రభుత్వ సొమ్ము తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం క్యాంపు కార్యాలయంలో ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసేసాడు ఆయన. అంటే ఎంత దారుణమో చూడండి. అది అవసరమా అని ఈరోజు ప్రజలందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలారా, ఆ సెట్టు ఏదో నార్మల్ సెట్ అంటే ఫోన్లే చూసి చూడనట్టు వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో రైతులను పరామర్శించడానికి వేసిన చిన్న సెట్ అనుకోండి, మనందరం చూసాం కదా. ఈయన ఎక్కడికి వెళ్ళినా సెట్లు అడ్డొచ్చిన చెట్లు నరికేయడం, పరదాలు కట్టేసుకోవడం, దానికోసం కోట్ల రూపాయలను ఖర్చు చేసేయడం మనందరం అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే నేను ఏకంగా 5 కోట్ల పైనే ఖర్చు పెట్టేసి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసి అక్కడ ఏంటి ఇద్దరు దంపతులు మాట, జగన్మోహన్ రెడ్డి తన భార్య ఇద్దరు కలిసి బొట్లు ఎట్టేసుకుని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక హడావిడి చేసేసారు. అయితే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీరు భయపడుతున్నారు? అంత సెక్యూరిటీ వలయాల్లో మీరు పండగలు జరుపుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు చాలా ఉన్నాయి. సతీ సమేతంగా వెళ్ళాల్సిన కార్యక్రమాలకు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటిది వీరు ఈరోజు ఒక పెద్ద సెట్ వేసి ఇద్దరు అద్భుతమైన నటన, ఆ పానకం తీసుకునేటప్పుడు కానీ ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు కానీ బొట్లు ఎట్టేసుకుని ఏదో వీళ్ళకి ఆ యొక్క హిందూ సాంప్రదాయం మీద విపరీతమైన గౌరవం ఉన్నట్టు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు 5 కోట్లు పెట్టి ఒక సెట్ వేసి మళ్ళీ సీఎం క్యాంపు కార్యాలయం అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే అది ప్రభుత్వ భవనం అనుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నివాసాన్ని సీఎం క్యాంపు కార్యాలయం కింద మార్చేసుకున్నాడు. తన సీఎం క్యాంపు కార్యాలయం కింద మార్చేసుకున్న అనంతరం మీరు నమ్మరు ప్రజలారా, 32 కోట్లు ఖర్చు పెట్టి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసేసుకున్నాడు. అంటే తన నివాసానికి ఈరోజు బహిరంగ ప్రభుత్వ సొమ్ముతో 32 కోట్లు ఖర్చు చేసి ఆ సీసీ కెమెరాలు, ఆ కిటికీలు, అన్ని రంగులు అన్నీ ఏం చేసుకున్నాడు. ఇంటి ముందు రోడ్లు 32 కోట్లు ఖర్చు చేసుకున్నాడు జస్ట్ ఒక తాడేపల్లి హౌస్కి, అంటే ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి హౌస్కి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అదే క్యాంపు కార్యాలయంలో ఒక పెద్ద బాహుబలి సెట్ వేసి 5 కోట్లు ఖర్చు చేశాడు ప్రజలారా. ఓ పక్కన ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ రోడ్ల మీదకి వచ్చి మాకు 10,000 పెంచండి, 2,000 పెంచండి, 3,000 పెంచండి అని భిక్షాటన చేస్తుంటే వారి ఉద్యమాలను అణచివేసేసి ఈరోజు ఆయన మాత్రం చాలా ఏదంటారు రాజులాగా దేవుడినే తెప్పించేసుకున్నాడు. సహజంగా మనందరం దేవుడి దగ్గరికి వెళ్తాం. ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా, మనకి ఎంత టైం లేకపోయినా మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, దేవుడిని ఇక్కడ తెచ్చుకోలేం కదా. కానీ ఈయన దేవుడిని దగ్గర తెచ్చుకుని ఒక పెద్ద డ్రామా సృష్టించి అందులో కూడా దోపిడీ. ఈరోజు ఆ కాంట్రాక్ట్లు ఇచ్చుకుని 5 కోట్లు ఖర్చు చేయడం అంట. సంక్రాంతి అంటే ఆ పండగల విశిష్టత తెలిసే విధంగా ఉండాలి. ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కొన్ని కార్యక్రమాలు, ఎద్దులు కానివ్వండి, ఆ యొక్క కళలు అవనివ్వండి, చాలా వరకు ప్రదర్శనలు చేస్తూ వస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన సతీమణి ఇలా కూర్చుంటే పక్క నుంచి భజన బృందం అన్నమాట. అక్కడ ఏం పాటలు పాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి పాటల, సినిమా పాటలే. జగన్మోహన్ రెడ్డి ఏదో అత్తడి సినిమాలో ఎంట్రన్స్ సీన్ ఉంటుంది కదా, పెను తుఫాను తలొంచి చూస్తే నిప్పు కెరటం జగన్మోహన్ రెడ్డి అంట. వీళ్ళు పాడే పాటలు ఇవ్వండి ప్రజలారా. అలాగా భజన కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహించి ఈరోజు కోటాను కోట్ల ప్రజల సొమ్ముతో ఒక సెట్ వేసి అది రేపేళ్ళుండే పీకేస్తారు. మనం తప్పు పట్టాల్సింది ఏంటంటే ప్రజలారా, ప్రజలుగా మనమే తప్పు పట్టుకోవాలి. ఎందుకంటే ఈయన గెలిచిన ఫస్ట్ డే మనందరం చూసాం. ప్రజల కోసం కట్టుకున్నటువంటి భవనాన్ని కూల్చేసాడు. మన అందరికి గుర్తుందో లేదో ఆ రోజు. అది ఏకంగా 9 కోట్లు 12 కోట్లు విలువ చేసే భవనం అది. దాన్ని కూల్చేసి ఏదో ప్రజలకు ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి తన దగ్గరలో ఉంది ఆ యొక్క ప్రజావేదిక, అది దగ్గరలో ఉంటే రేపు ప్రజలందరూ నా ఇంటి చుట్టూరు మూగేస్తారు, ఇలా అసలు ప్రజలనే వాళ్ళు నా దరిదాపుల్లో ఉండకూడదని చెప్పి ఈయన ఎప్పుడైతే సీఎం క్యాంపు కార్యాలయంగా తన నివాసాన్ని ప్రకటించాడో చుట్టుపక్కల పేదలు ఎవరూ లేకుండా మొత్తం స్వీప్ అవుట్ చేసాడు. ఎవరైనా నివాసాలు ఒంట్లో అందరినీ ఖాళీ చేయించేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏ పని చేసినా దోపిడీ లేకుండా చేయడు.
మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఈయన కొన్ని కార్యక్రమాలు పెడుతున్నాడు. అంటే బటన్ నొక్కడం, బటన్ నొక్కిన తర్వాత డబ్బులు విడుదల చేయడం, ఆ విడుదల చేసిన తర్వాత కూడా ఒక కార్యక్రమం పెట్టడం, ఇలాగా ఈయన పెట్టుకున్న ఏదైతే కొన్ని పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు ప్రతిసారి ఒక పెద్ద వేదిక క్రియేట్ చేసి ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ప్రజల సొమ్ము ఏదైతే ప్రభుత్వ సొమ్ము ఉంటుందో దాన్ని ప్రజలను తరలించి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఈయన ప్రసంగాలు చేయడం. అంటే జస్ట్ డబ్బులు వేయడానికి కూడా అంత ఆర్భాటం అవసరమా? ఎంతోమంది ముఖ్యమంత్రులు రూపాయి జీతానికి పనిచేసిన వాళ్ళు ఉన్న దగ్గర నుండి జీతం కన్నా రూపాయి ఎక్కువ ఆశించకుండా ప్రజల సొమ్ము నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకూడదు అంటూ చాలామంది గొప్ప గొప్ప నాయకులు మనందరం చూసిన నేలలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి కరప్టెడ్ పర్సన్ ఈరోజు ఎక్కి ఎలా పడితే అలా ప్రభుత్వ సొమ్ముని దోచేసుకుంటున్న విధానాన్ని మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి ప్రజలారా. ఎందుకు చెప్తున్నానంటే ఈయన తాడేపల్లి క్యాంపు కార్యాలయం పక్కన పెడితే ఒకసారి మనం ఈయనకి లోటస్ పాండ్ ఉంది కదా హైదరాబాద్లో. ఈ లోటస్ పాండ్లో ప్రజలారా ఈ యొక్క సోషల్ మీడియా కార్యక్రమాలు చేస్తారు కదా, అదే దొంగ ప్రచారాలు ఇవన్నీ చేసే కార్యక్రమం ఉంటుంది కదా, అక్కడ పాపం చాలామంది పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టడం. ఈ కోట్లు మింగేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప మనసో చూడండి. ఇంకా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో సేవా కార్యక్రమాలు పార్టీ నిధి నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాడు. తెలుగుదేశం కార్యాలయాలకి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎప్పుడైనా మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం భోజనాలు ఉంటాయి. కనీసం అవి ఎంత టేస్ట్ ఉన్నాయి ఏదైనా పక్కనెట్టండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో నాటి నుండి ఇప్పటికీ ఆ భోజన కార్యక్రమాలు అలా కొనసాగుతూనే వస్తున్నాయి. ఏ రోజు ఆగలే, అధికారంలో ఉన్నా లేకున్నా. అది కార్యకర్తలకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం. ఎవరైతే పోలీసు వారు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా వీళ్ళు అక్కడ తినొచ్చు. అంటే ఈయన భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి ఈ లోటస్ పాండ్లో. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రభుత్వ సొమ్ముని వీళ్ళు మింగేస్తున్నారు, కానీ చిల్లర కూడా విదల్చరు. ఆ చిల్లర విదేల్చే డబ్బు కూడా ఈరోజు మీ అందరికీ వేస్తున్నాను నేను ఏది చెప్తున్నాడో అవి ఓట్ల కోసం వేస్తున్నాడు, కానీ లేకపోతే మీ మీద ప్రేమతో కాదు. ప్రభుత్వాన్ని మొత్తం నాకేసే ప్రాసెస్ చేస్తున్నాడు ఈరోజు నేను సంక్రాంతి సంబరాలను తప్పుపట్టే ఉద్దేశం కాదు. ఈరోజు ఆయన ప్రవర్తించిన పద్ధతి ఏదైతే ఉందో, ఆయన ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా తప్పు అంటే తప్పే ఇంకంతే. రాష్ట్రానికి రాజధాని లేదు, కానీ ఈయన తన భార్య కోసం రుషికొండ మీద ప్యాలెస్ కట్టేశాడు. అది విమర్శలు రావడంతో ఇప్పుడు ఏదో టెంపరీగా ఏదో యాక్ట్ చేస్తున్నాడు, కానీ లేకపోతే రాయించేసుకుందుడు, అలా ఆవిడ పేరు మీద రాయించేద్దుడు. సో దానికి మళ్ళీ ప్రభుత్వ సొమ్మేకి వచ్చేసాడు. మీరు అందరూ చూడాలి, 500 కోట్లు పెట్టి కట్టాడు. రాష్ట్రానికి రాజధాని లేదు, కానీ ఈరోజు ఆయనకి సంబంధించినటువంటి హౌసులకి వీటికి మాత్రం 1000 కోట్లు పెట్టి ఈరోజు మరమ్మతులు చేసేస్తున్నాడు. మీరు ఇక్కడే కాదు ప్రజలారా, అంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సమాధి ఉంటుంది కదా, దానికి కూడా ఏకంగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. తన నివాసాలు ఎక్కడున్నాయో ప్రతి నివాసానికి ఈరోజు ప్రభుత్వ సొమ్మే పెట్టి ఈరోజు బాగోగులు చేయించుకున్నాడు. అంటే ఎంత దోపిడీదారుడో చూడండి. ₹1 కూడా ఎంత ఇన్ని కోట్లు తినేసాడు ఇసుక మీద, మద్యం మీద, మైనింగ్ల మీద. రాష్ట్రానికి ఖనిజాలుగా ఉన్నటువంటి ఐరన్ ఓర్లు, ఈరోజు సిలికా శాండ్ అంట, సముద్రంలో ఇసుక అంట, ఎన్ని ఇంత దారుణంగా తినేస్తూ కూడా కోటాను కోట్లు గడించి బంగారపు కుర్చీలు చేయించుకుని మళ్ళీ బెయిల్ కోసం కోటాను కోట్లు లాయర్లకు పనిచేయడం. ఆ పనిచేసిన సొమ్ముతో లాయర్లు కూడా ఈరోజు ఏముంటుంది, వాళ్ళలో డబ్బు ఆశవాహులే. సో వాళ్ళు కూడా ఇలాంటి దుర్మార్గుల్ని ప్రోత్సహించడం, ఏదో రకంగా వాళ్ళని తీసుకొచ్చి బయట ఆడేయడం. వీళ్ళు ఈ పంచిన సొమ్ముతో ఏదో ప్రజలకు మేలు చేయాలని అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఓట్లు అడగడం. ఈరోజు రాష్ట్రానికి వెళ్ళి చేసిన మేలేంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా బలంగా చెప్పుకుంటాడు ఆయన, ఎందుకు ఇక్కడ హైటెక్ సిటీని కట్టానని. ఈరోజు అక్కడ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, ఒక్క ఐటీ రంగంలోనే చెప్తున్నాను, ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగులు ఈరోజు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. తన కమ్యూనిటీ వారు చేస్తున్నారా, తన కులపోళ్ళే చేసుకుంటున్నారు అక్కడ? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రతి సందుకి ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు, అంటే ప్రతి గల్లీకి, ఇంకా తెలంగాణ భాషలో చెప్తున్నాను. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతో అవకాశాలు, అంటే చదువుకుంటే సరిపోదు కదా, మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కదా, కల్పించి లక్షల జీతాలు మనకిచ్చి ఈరోజు సమాజంలో మిడిల్ క్లాసు పూర్ ఫ్యామిలీసు సగర్వంగా బతికే విధంగా ఆయన క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ని ఈరోజు కొనియాడాల్సింది పోయి ఈరోజు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేసి ఆయన్ని అణిచేసే విధంగా చర్యలు తీసుకుని ఎలాంటి, ఇప్పుడు ప్రభుత్వాలు అన్నాక అవినీతి చేయమంటే మినిమం చేస్తాయి. నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద అతి తక్కువ అవినీతి చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. అంటే పార్టీలు నేను అస్సలు చెప్పను, పార్టీలు నడపాలంటేనే బోల్డ్ డబ్బు కావాలి.
అలాంటిది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని 200 కోట్ల స్కామ్ అన్నాడు, 100 అన్నాడు, ఆఖరికి 25 అన్నాడు. ఆ 25 కూడా తేల్చలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రానికి వచ్చిందంటే మీరు అధికారం ఇవ్వడం వల్ల ప్రజలారా. ఈరోజు తన బాగున్నాడు, తన కంపెనీలు బాగున్నాయి, తను బాగా సంపాదించుకుంటున్నాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. రాచరికప గోళ్ళ కట్టుకుని రాచరికంలో బతికేస్తున్నాడు. ఈరోజు తన పాలన మొత్తం రాచరికంలోనే సాగుతుంది. ఈయనేదో పెద్ద గాడ్ లేక ఇప్పుడు దాకా ప్రజల దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోతున్నాడని తెలుసో, లేకపోతే ఆయన తనకు అధికారం ఇచ్చేశారు ప్రజలు, ఇంకా రాష్ట్రం అంతా తన చేతుల్లో ఉంది, మనందరం బానిసలం, దేవుడు కూడా బానిసే అనుకునే విధంగా ఆయన సాగిస్తున్న పరిపాలన తీరుని ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి ప్రజలారా. లేని క్రమంలో మనం కానీ మన భావితరాలు కానీ మరింత నష్టపోతాయి. ఇక ఎలక్షన్లో దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఆచితూచి ఆలోచించి ఓటేసి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి సుబ్బు.